అతిపెద్ద గణపతి, భారీ గణపతి, దాదాపు 18 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. వెడల్పులో కూడా దాదాపు 12-13 ఫీట్స్ పైనే ఉంటుంది. ఈ గణపతికి అయితే మనకు కిరీటంలో అయితే మనకు సరస్వతి దేవి వచ్చిందనమాట. చూడొచ్చు స్టాండింగ్ పొజిషన్లో లోటస్ పైన నిలబడి ఉందన్నమాట అమ్మవారు అయితే. అట్లాగే మనం ఇంకో యూనిక్ మోడల్ గణపతి కూడా చూద్దాం. ట్రెండింగ్లో ఉంది ఈ గణేశుడు అయితే కొరుట్లలో. మహారాజా సింహాసనంలో కూర్చున్నటువంటి ఈ గణేశుడు అద్భుతమైన వినాయకుడు, చాలా అంటే చాలా బాగుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల హరిహర కలర్స్లో అవుతున్నాం. ఇక్కడైతే దాదాపు ఇంకొక 4 రకాల మోడల్ అయితే డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. అవన్నీ దగ్గర నుంచి పెడతా ఫ్రెండ్స్. ఇవైతే క్రేజీగా ఉంటుంది, ఎంతవరకు అయితే చూడండి పదండి వీడియోస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతులు హరిహర కలర్స్ కొరుట్ల. ఇక్కడ దాదాపు ఇంకొక 4 రకాల మోడల్ అయితే డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. పెయింటింగ్ వర్క్ అయితే 100% అయిపోయింది. అవన్నీ మీకు దగ్గర నుంచి పెడతా. ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి అయితే పీఠం మీద కూర్చున్న గణపతి, పెద్ద గణపతి, దాదాపు 17-18 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. చూడొచ్చు మీరు, గణపతి అయితే చాలా బాగుంది. దగ్గర నుంచి కూడా డీటెయిల్స్ కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ఈ గణపతికి అయితే మనకు కిరీటంలో అయితే మనకు సరస్వతి దేవి వచ్చిందనమాట. చూడొచ్చు స్టాండింగ్ పొజిషన్లో లోటస్ పైన నిలబడి ఉందన్నమాట అమ్మవారు అయితే. గణపతి అయితే చాలా బాగుంది. వెడల్పులో కూడా దాదాపు 11-12 ఫీట్ల పైనే ఉంటుంది అన్నమాట. సో గణపతి అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో ఆర్చి కూడా చూద్దాం మనం దగ్గర నుంచి వెళ్ళి. ఆర్చి అయితే మొత్తం ఏనుగులు వచ్చినాయి అనమాట. చూడొచ్చు మీరు, బ్యాక్గ్రౌండ్లో ఆర్చి అయితే మొత్తం ఏనుగులు వచ్చినాయి. సో ఈ గణపతికి అయితే మనకు కిరీటానికి మల్టీ కలర్లో తీసుకున్నారు, గోల్డ్ అట్లాగే మనకు సిల్వర్ కలర్లో తీసుకున్నారు పెయింటింగ్ వర్క్ అయితే. గణపతి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం ఈ షెడ్ అయితే బయట వేసారు, ఇది ఇంకో షెడ్ వేసారు అనమాట. అట్లా ఇక్కడ ఇంకోటి స్పెషల్ గణపతి అయితే తయారవుతుంది. చూడొచ్చు మీరు, ముంబై మోడల్ ఇది. మహారాజా సింహాసనం పైన కూర్చున్నటువంటి గణపతి. చూడొచ్చు మీరు, ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. ఇక్కడ హరిహర కలర్స్లో అయితే ఈ గణపతి అయితే స్పెషల్ తయారవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి అయితే హరిహర కలర్స్లోనే అతిపెద్ద గణపతి, భారీ గణపతి, దాదాపు 18 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. వెడల్పులో కూడా దాదాపు 12-13 ఫీట్స్ పైనే ఉంటుంది. దగ్గర నుంచి కూడా మీకైతే డీటెయిల్గా అయితే చూపెడతా గణపతిని అయితే. పంచకు వచ్చేసి మనకు ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. చూడొచ్చు మీరు, గణేశుడు అయితే చూడడానికి లుక్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. దగ్గర నుంచి కూడా పెయింటింగ్ వర్క్ అయితే చూడండి, అబ్జర్వ్ చేయండి ఎంత మంచిగా ఉందో. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఈ తొండం కూడా మొత్తం కింది వరకు మొత్తం ఇట్లా చుట్లు పెట్టుకుందనమాట. ఒక 3 చుట్లు పెట్టుకుందనమాట తొండం అయితే. భారీగా ఉన్నది, పెద్ద చెవులు, పెద్ద తొండం గణపతి. గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ లుక్ ఉన్నదనమాట. ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎవరికైనా నచ్చితే మాత్రం కొరుట్లో వచ్చినప్పుడు అయితే హరిహర కలర్స్ అయితే విజిట్ చేయండి. అట్లాగే గణపతులు అయితే బుక్ చేసుకోరి. అలాగే మనం లోపలికి వెళ్దాం. లోపల అయితే ఇంకొక 2 మోడల్ అయితే గణపతులు, మీకు చూపించని గణపతులు అయితే పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. అవి కూడా మీకైతే దగ్గర నుంచి చూపెడతా. ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే దాదాపు 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. చాలా బాగుంది, సిట్టింగ్ పొజిషన్ ఇది. సో గణపతి పెయింటింగ్ వర్క్ అయితే దగ్గర నుంచి చూడండి ఒకసారి. ఐస్ పెయింటింగ్ అయితే హైలైట్ ఉన్నది. బొట్టు దగ్గర త్రిశూలం, అట్లాగే ఓంకారం కూడా వచ్చింది. ఇక్కడ తొండం పైన కూడా ఓంకారం చూడొచ్చు మీరు, హైలైట్ ఉన్నది. చెవుల దగ్గర అయితే పెయింటింగ్ చూడొచ్చు మీరు, వైట్ అట్లాగే ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నారు అనమాట. ఈ గణేశునికి పంచ అయితే మనకు రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. చాలా బాగుంది గణపతి అయితే. అట్లా ఇంకో గణపతి అయితే చూపెడతాం మీకైతే. ఈ గణేశుడు మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి. సిట్టింగ్ పొజిషన్లో దాదాపు 10-11 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది గణేశుడు అయితే. పెయింటింగ్ వర్క్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంది. మనకు ఆశీర్వాదం చేత అయితే పైన వచ్చింది, చూడొచ్చు మీరు, మీదికి వచ్చిందనమాట 4 హ్యాండ్స్ గణపతికి అయితే. సో దగ్గర నుంచి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు మూషిక వాహనాలు, ఎలుకలు అయితే మనకు భజన ఇస్తున్నట్టు రైట్ లెఫ్ట్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు. అట్లాగే మనకు సింహాలు కూడా చూడొచ్చు మీరు, సింహాసనం. బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా మంచిగా వచ్చింది. సో ఈ గణపతికి అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో ఆర్చి ఉంది కదా, మల్టీ కలర్లో తీసుకున్నారు, గోల్డ్ అట్లాగే గ్రీన్ కలర్లో, రెడ్ కలర్లో. చాలా బాగుంది గణేశుడు అయితే. ఈ గణపతికి మనకు బ్లూ కలర్ పంచ అయితే హైలైట్ కొడుతుంది చూడడానికి అయితే.
అట్లాగే మనం ఇంకో యూనిక్ మోడల్ గణపతి కూడా చూద్దాం. ట్రెండింగ్లో ఉంది ఈ గణేశుడు అయితే కొరుట్లలో. మహారాజా సింహాసనంలో కూర్చున్నటువంటి ఈ గణేశుడు అద్భుతమైన వినాయకుడు, చాలా అంటే చాలా బాగుంది. పగిడి గణేశుడు, పగిడి అట్లాగే కిరీటం కాంబినేషన్లో వచ్చిందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇలాంటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్లో అయితే కోట్లకు సంబంధించిన ప్రతి ఒక్కటి అప్డేట్లు అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం మీకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.